సినిమాలు చెప్తున్నారు. సో విప్లవ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళ అప్పుడు. ఇప్పుడు? ఇప్పుడు ఏదైనా కదా ఇట్లాంటి 'దురంధర్' లాంటి మూవీస్. మీ మీ పార్టీ భావజాలం? పార్టీ భావజాలం ఏముందంటే దేశం అసలు ఏంటి అంతే తప్ప ఇంకా అట్లా మూవీస్ మీద అంత ఇంట్రెస్ట్. రాజకీయాల్లోకి వచ్చి నుంచి ఇంకా 24 అవర్స్ బిజీ అయిపోయినట్లయింది లైఫ్. ఓకే. సరే ఇప్పుడు మీది మీ మీ లైఫ్ మీ మొత్తం కెరీర్ వర్స్టైల్గా కనపడుతుంది. బిజినెస్ చేశారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సడన్గా పాలిటిక్స్లోకి వచ్చారు, ఎమ్మెల్యే అయిపోయారు, సడన్గా చాలా పాపులర్ 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా రోడ్డు మీద పోతున్నారు. చాలా మంది గుర్తుపట్టలేమో కానీ రాకేష్ రెడ్డి గారు అంటే తెలిసిపోతుంది. సో నెక్స్ట్ సినిమా రంగం వైపు కూడా ఏమైనా అడుగులు వేస్తున్నారని నా ప్రస్తావన తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ 96 సినిమా హీరోగా బుక్ అయ్యాను. అది వదులుకొని నేను బిజినెస్. అవునా? ఓ నాకు తెలియదు. రాజకీయాలే ఇప్పుడు రాజకీయమే ఇంకా శ్వాస సినిమా హీరోగా బుక్ అయింది. ఆ స్టోరీ చెప్పు నాకు. అప్పుడు అది ఒక స్టోరీలే కానీ అంటే ఇంకా సినిమాలు ఇప్పుడు అనేది లేదు కానీ ఇంకా నా జీవితం అంతా ఈ రాజకీయాలే. మీరు సినిమా తీయాలనుకున్నారా? మిమ్మల్ని ఎవరైనా? నేనే సినిమాలో హీరోగా బుక్ అయ్యాను అప్పుడు 'ప్రేమ గులాబీలు' అని. 'ప్రేమ గులాబీలు' మీరు 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 అప్రోచ్ అయ్యారా? అప్పుడు 90 అప్పుడు నేను మద్రాసులో ఉండేవాడిని. ఎక్స్పోర్ట్ అప్పుడే కంపెనీ ఎక్స్పోర్ట్ చాలా చేశాను. అది అదొక రకం. ఈ రాజకీయ రంగంలో అది మరి అద్దాల మేడ. హీరోని మిస్ అయ్యాం తెలంగాణ నుంచి మేము. అంటే రోజు హీరో అవుతున్నా వీళ్ళని అవుతున్నా ఒకసారి హీరోగానే అడిగారు కదా. హీరోగా అడిగారు ఒక ఫిక్సెడ్ ఫ్లాప్ అయితే మళ్ళీ వీళ్ళని చేస్తారు కదా. మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. నాగార్జున లాగా వెంకటేష్ లాగా 4 పిక్చర్లు ఫ్లాప్ అయినా తీసే. బట్ ఆ రోజుల్లో సినిమా హీరో అవకాశం అంటే చాలా బెటర్ ఆపర్చునిటీ. నేపథ్యం లేదు కదా. అంటే నాకు కొద్దిగా అప్పుడు బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, సక్సెస్ కావాలని. చాలా మంది లైఫ్లో హీరో అయితే చాలు, హీరోని కలిస్తే చాలు అని తిరుగుతూ ఉంటారు. మీకు సినిమా హీరో అవకాశం వస్తే వదిలేసుకోవడం ఏంటి? ఏదో ఏదో రీజన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది. రీజన్ ఏం లేదు. రీజన్ ఏముంటుంది అంటే బిజినెస్ మీద ఇంట్రెస్ట్. డబ్బు సంపాదించాలి, సినిమా కంటే వ్యాపారం ఎక్కువ ఆకర్షించింది. కోటీశ్వరుడు కావాలి, కోకాపేట విల్లలు కట్టుకోవాలి, కోరికలు ఉండేదా కోరికలు తీర్చుకున్నాము. ఓకే. ఏముంది అంటే తప్పేముంది, డబ్బు సంపాదించాము. ఇప్పుడు మళ్ళీ అటెళ్ళే ఆలోచన లేదు, ఇంకా ఎటు లేదు. ఓన్లీ రాజకీయము ప్రజలు, అంతకు మించం లేదు. ప్రజలకు ఏదైనా మనం చేయగలుగుతామా? సామాన్య ప్రజలకు, సామాన్యుల పట్ల, సమస్యల పట్ల, పేదల పట్ల, ధర్మం పట్ల, ఈ 3 మెయిన్ రిథమ్స్గా పెట్టుకున్నాను నేను. సామాన్యుడు, పేదవాడు, ధర్మం. ఇవి నన్ను నేను డిజైన్ చేసుకున్నాను. ఓకే. ఇంకా ఉన్న వాళ్ళ వైపు రకరకాల సమస్యల వైపు మాట్లాడడానికి మీలాంటి మేధావులు, రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, గల్ఫ్ కార్మికుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, ఎవరో ఒకరు ఉండాలి కదా సామాన్యుల వైపు అని. అంటే నా జీవితం అంతా అపనిందలు, అవమానాలే కదా నేను ఎదుర్కొన్నాయన్ని. కాబట్టి ఎవరికో ఒకరికి నా గుండె కావచ్చు, నా గుండెలో ఉన్న ధైర్యం కావచ్చు, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను.